ఈ యొక్క గుడ్ ఫ్రైడేని బట్టి, యేసుక్రీస్తు వారి శిలువ పైన మరణాన్ని బట్టి, మన పక్షాన ఆయన వెళ్ళి తన అర్పించిన అర్పణను బట్టి ఆ రోజు ఏమైపోయిందంటే ఆ యేసుక్రీస్తు వారు సమస్త మానవాళికి దేవుని సన్నిధికి ప్రవేశాన్ని కల్పించారు. జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారిని బట్టి ఆ యొక్క తెర చెంచి వేయబడింది. కాబట్టి ఈ రోజు నువ్వు నేను నేరుగా దేవుని కలవచ్చు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ పైన మరణించారో ఆ రోజు తన ప్రాణాన్ని అప్పచెప్పగానే ఆ తెర రెండుగా చీల్చబడింది. ప్రైజ్ గాడ్. సంథింగ్ సిగ్నిఫికెంట్ హ్యాస్ హ్యాపెన్. చాలా ప్రాముఖ్యమైనది ఆ రోజు జరిగి ఉన్నది. హల్లెలూయా. దేర్ వాజ్ అ వెయిల్. అంటే అప్పట్లో ఈ దేవుని కలవాలంటే అందరికి అనుమతి లేదు. ఓన్లీ ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అండ్ సో అది కూడా సంవత్సరానికి ఒకటేసారి. ప్రైజ్ ది లార్డ్. బట్ ఆన్ దాట్ డే యేసుక్రీస్తు వారు శిలువ పైన మరణించిన రోజు ఈ యొక్క తెర చించివేయబడింది. ఎందుకు ఆ తెర చించివేయబడింది? ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా ఆ రోజు తన ఆత్మను అప్పగించినప్పుడు తన ఈ భూలోకాన్ని విడిచాడు. కానీ దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెన్. సో ఆయన ఆత్మలోకంలో ప్రధాన యాజకుడిగా ఆయన ఏం చేశారు? హీ వెంట్ ఇన్ టు ద హోలీస్ ఆఫ్ హోలీస్. ఆ రక్తమును ఆ యొక్క మనందరి పక్షమున ప్రధాన యాజకుడిగా లోపలికి వెళ్ళాడు. అండ్ ప్రతి సంవత్సరము అర్పించవలసిన బలి ఒకేసారి లోకమంతటికి ఒకేసారి ఆయన అర్పించాడు. సో ఆయన శిలువ పైన మరణించిన వెంటనే ఆ తెర ఎందుకు త్రెంచిపోయిందంటే ఆ రోజు ఆ అర్పణ తర్వాత మళ్ళీ ఈ గొర్రెల రక్తం అవసరం లేదేది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? సో నౌ జీసస్ బికేమ్ అవర్ హై ప్రీస్ట్. యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడిగా మారి he became our high priest and entered the holies of holies on our behalf. ఇప్పుడు అంటే నేను అంత డీప్ we cannot go into every detail. కానీ ప్రధాన యాజకులు ఎప్పుడైతే ఆ తెర వెనక్కు వెళ్తారో వాళ్ళు ఇశ్రాయేలీల అందరి తరఫున ఆయన వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరణించాడు ఆయన లోకములో ఉన్న వారందరి తరఫున ఆయన లోపలికి వెళ్ళాడు. హీ బికేమ్ హై ప్రీస్ట్. సో లోపలికి వెళ్ళి ఆయన అది అర్పించినప్పుడు సో తెర ఏమైంది? త్రుంచివేయబడింది. సో అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియును పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. గమనించారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు తానే ప్రధాన యాజకుడు అయి ఏం చేశాడంట? కోడెల రక్తము మేకల రక్తం కాదు, తన రక్తమును తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? మన కొరకు అర్పించాడు. ఆయన అర్పించాడు కాబట్టి మనందరి తరఫున అర్పించాడు కాబట్టి ఇప్పుడు ఆ రోజు ఆ తెర త్రెంచివేయబడింది. ఆ తెర రెండుగా చీల్చివేయబడింది. దీని యొక్క సాదృశ్యం ఏంటంటే ఇంతకాలము దేవుణ్ణి కలవాలంటే ఒక పద్ధతి ఉండేది. ఇంతకాలము దేవుణ్ణి నువ్వు కలవాలనుకో అందరూ కలవలేరు. ప్రైజ్ గాడ్. గడిగా ఆమేన్ చెప్పండి. సో ఇఫ్ యూ హ్యావ్ టు మీట్ గాడ్ ఓన్లీ అపాయింటెడ్ పీపుల్, నియమించబడిన వారు మాత్రమే దేవుణ్ణి కలిసేవారు. అది కూడా అది లోపలికి వెళ్ళడానికి అనుమతి. ప్రైజ్ లార్డ్. కానీ ఈ యొక్క గుడ్ ఫ్రైడేని బట్టి యేసుక్రీస్తు వారి శిలువ పైన మరణాన్ని బట్టి మన పక్షాన ఆయన వెళ్ళి తన అర్పించిన అర్పణను బట్టి ఆ రోజు ఏమైపోయిందంటే ఆ యేసుక్రీస్తు వారు సమస్త మానవాళికి
దేవుని సన్నిధికి ప్రవేశాన్ని కల్పించారు. జస్ట్ బికాస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారిని బట్టి ఆ యొక్క తెర చెంచి వేయబడింది. కాబట్టి ఈరోజు నువ్వు నేను నేరుగా దేవుని కలవచ్చు. ఈరోజు వచ్చి మనం ఆరాధిస్తున్నామంటే ఎవరు? యేసుక్రీస్తుని బట్టి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దట్స్ వై వీ కెన్ కమ్ ఇన్ టు ద హోలీస్ ఆఫ్ హోలీస్. అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలములో నువ్వు ఇంట్లో కూర్చొని ఆత్మలో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయనను ఆరాధించే ఆస్కారం. ఎందుకు? ఆ తెర త్రుంచి వేయబడింది. సంబడి సే హల్లెలూయా. సో అందుకనే మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఆరాధనలో కూర్చొని దేవుని ఆరాధించవచ్చు. ఎందుకు? ఆ రోజు యేసుక్రీస్తు వారు త్రెంచిన తెరను బట్టి. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్పగా మనకిచ్చిన అనుమతి, లేకపోతే ఆ ప్రివిలేజ్, ఇంత మంచి సౌకర్యం దేవుడు మనకు కల్పించిన. చాలా మంది రారు ఆరాధించడానికి, అది వేరే సంగతి. హల్లెలూయా. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, హీ హ్యాస్ స్టోన్ ద వేల్. సో ఈ రోజు ఆయనను కలవాలంటే మనకి మధ్యవర్తి ఎవరు అవసరం లేదు. ఈ రోజు ఆయనతో మాట్లాడాలంటే మధ్యలో ఇంకొక వ్యక్తి అవసరం లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంబడి సే ఆమేన్. సో ఇప్పుడు దేవునితో నువ్వేమని చెప్పాలంటే, నువ్వు వచ్చి నా చెవుల్లో చెప్పి నేను వెళ్ళి దేవునికి చెప్పి, నో, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. డైరెక్ట్లీ నువ్వు ఉన్న చోటున దేవునితో నేరుగా మాట్లాడవచ్చు. యూ కెన్ స్పీక్ టు హిమ్ బికాస్ ద వెయిల్ హ్యాస్ బీన్ టోర్న్. ఆ యొక్క తెర ఏమైపోయింది? చించివేయబడింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో యూ కెన్ ప్రే, నువ్వు ప్రార్థించవచ్చు, ఎవరైనా ప్రార్థించవచ్చు, ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి ఆ యొక్క తెరను ఏం చేశారు?